తెలుగు ప్రజలకు స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. తెలుగు ప్రజలకు స్ఫూర్తి ప్రదాత, వారి సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసిన ఘనత కేవలం నటసార్వభౌముడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికే దక్కిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు పేర్కొన్నారు. నేడు అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు సీనియర్ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ భవన్ ప్రజావేదిక వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అదే స్ఫూర్తితో సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గారు కొనసాగిస్తున్నారని, అందులో భాగంగానే గత 5 ఏళ్లలో విశాఖ ఉక్కు మూతపడేలా చేశారని, కానీ మన ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి నేడు విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,400 కోట్లు ఆర్థిక సాయం తీసుకువచ్చారని, అందుకు ప్రధాని నరేంద్ర మోదీగారికి ధన్యవాదాలు తెలపాలన్నారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో కూడా కొంతమంది ఎక్కడి నుంచో వచ్చి గాలిమరల పేరు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని, అలాంటి వారిని నమ్మవద్దన్నారు. రైతులకు కేవలం 2,000 రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకోవడం మోసం చేయడమే అని, ప్రభుత్వం ఏ కంపెనీకి అయినా భూములు కేటాయించడానికి కొన్ని నిబంధనలు పాటిస్తుందని, అలాంటి నిబంధనలు పాటించకుండా కొంతమంది రైతులను మోసం చేస్తున్నారని, రైతులు గమనించి అలాంటి వారిని నమ్మవద్దని తెలిపారు. అనంతరం ఆర్డీటీ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న రోగులకు టీడీపీ సీనియర్ నాయకులు, కూటమి నాయకులతో కలిసి రోగులకు పండ్లు, బ్రెడ్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు పంపిణీ చేశారు. ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనమందరం కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారి గురించి మనం స్మరించుకుంటూ ఈరోజు ఆయనకి ఘనంగా 28వ సంవత్సరం నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మా పార్టీ నాయకులు గత 45 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల నుంచి కూడా మా పార్టీ నాయకులు మన కళ్యాణదుర్గ ప్రాంతంలో ఎంతో పార్టీ కోసం కృషి చేసినారు. వాళ్ళందరూ కూడా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చాలామంది నాయకులు ఇలాగే మన పార్టీలో కొనసాగుతూ మన తెలుగుదేశం పార్టీకి మేము సైతం అంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మనందరం కూడా పయనిస్తున్నాం. అలాగే నారా లోకేష్ బాబు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా మన తెలుగుదేశం పార్టీని కోటి సభ్యత్వాల్లో మన పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఇది ఒక గొప్ప చరిత్ర. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీకి కోటి సభ్యత్వాలంటే ఇది చిన్న విషయం కాదు. అంటే మన జాతీయ పార్టీ అయినా కూడా మనం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలోనే మనం ఎక్కువ శాతం ఉండడం జరిగింది. మనకి రాష్ట్రంలోనే కాదు, దేశంలో నలుమూల ఇతర దేశాల్లో కూడా మన పార్టీకి సభ్యత్వాలు తీసుకున్నారంటే ఇది మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న అభిమానం, అలాగే నారా లోకేష్ గారి మీద ఉన్న ప్రేమతో, అలాగే మన రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందన్న నమ్మకంతోనే ఈరోజు అంతా కోటి సభ్యత్వాలకు కూడా పోవడం జరిగింది. అలాగే మనం ఏదైతే మన విజన్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పెట్టారో 2047 అనేది ఖచ్చితంగా ఆ రోజు ఈ 2047 అనేది నిజంగా గొప్ప విజన్. మనకి ఏదైతే మనకి ఈరోజు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఉన్నారో, అలాగే తోడుగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. మనకి ఏదేమైనా కూడా మనం మొన్ననే వైజాగ్ స్టీల్కి సంబంధించి 11,000 కోట్ల రూపాయల కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అంటే గడిచిన 5 ఏళ్ళంతా కూడా ఇది ప్రైవేటీకరణ అవుతుంది. ఈ స్టీల్ ఫ్యాక్టరీని ఆల్రెడీ అమ్మేశారనే వదంతులన్నీ కూడా రావడం జరిగింది. దానికంతా బ్రేక్ ఇస్తూ ఈ మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాకు వైజాగ్ స్టీల్స్ కావాలి అని గట్టిగా కూర్చొని దాన్ని సాధించడం జరిగింది. ఇది ఈ కీర్తి అంతా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఏదేమైనా కూడా విశాఖపట్నం ఎంత ముఖ్యమైనదో అలాగే పోలవరం కూడా అంతే ముఖ్యమైనది. అది కూడా పనులు ప్రారంభించేదానికి మనం ప్రధానమంత్రి సహకారంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అలాగే రాజధాని విషయంలో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు 3 రాజధానులను ఏదైతే ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడాడో దానికి పోలీస్ స్టాప్ పెడుతూ
అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, అలాగే మన రాష్ట్రానికి రాజధాని కావాలనే ఉద్దేశంతో అమరావతిని కూడా ఈరోజు అభివృద్ధి బాటలో నడిపించడానికి ఆల్రెడీ ప్రక్రియ ప్రారంభమైంది. రాబోయే 3-4 సంవత్సరాల్లో మన రాజధాని కూడా నిర్మాణం కాబోతుంది. మన ప్రజలందరూ కూడా అభివృద్ధి చూసి ఆనందించి రాబోయే కాలంలో ఏదైతే మన ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన ఇంకా కూడా 10-15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మా నాయకులు, పార్టీ కార్యకర్తలు మేము కూడా ఆయనే ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ఉండే సంకల్పంతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి బాటలో నడిపించే ఏర్పాట్లు చేస్తాం. ఏదేమైనా కూడా మన కళ్యాణదుర్గ ప్రాంతంలో కూడా మనం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మనం అభివృద్ధిలో భాగంగానే రోడ్లన్నీ కూడా వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల వేస్తున్నాం, ఇంకా కొన్ని చోట్ల వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేరుస్తున్నాం. భైరవాని దీప ప్రాజెక్టు సంబంధించి 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పాము. అది కూడా రాబోయే కాలంలో పూర్తి చేయబోతున్నాం. రైతులందరూ కూడా భూ నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది కాబట్టి భూ నష్టపరిహారం చెల్లించిన తర్వాత పనులు కూడా ప్రారంభిస్తాం. అది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టే పద్ధతిలో మనం ఉన్నాం కాబట్టి ఏదో ఒక రోజు మన రైతులందరూ కూడా డబ్బులు వచ్చే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. కళ్యాణదుర్గంలో ఒక ఎమ్మెల్యేగా అంటే నేను మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అండదండలతో, చంద్రబాబు నాయుడు గారు అండదండలతో, నారా లోకేష్ బాబు గారు అండదండలతో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అందరూ సహకారంతో ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. నాకు తెలుసు ఎమ్మెల్యేగా మనం ఎంత అణిగిమణిగుండి ఎంత ప్రజలకు సేవ చేయగలిగినప్పుడే ఇంకొకసారి నన్ను గుర్తిస్తారు, నన్ను ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎమ్మెల్యే అయిన వెంటనే విచ్చలవిడితనంతో భూ అక్రమాలకు ఇంకో దానికో నేను వెళ్తే నన్ను కూడా చీకొట్టి నన్ను కూడా దూరం పెట్టే పరిస్థితి. నన్ను అభివృద్ధి బాటలో నడిపించమని మా నాయకుడు నన్ను ఇక్కడికి పంపించారు. ఖచ్చితంగా మా నాయకుడు సహకారంతో నేను అభివృద్ధి బాటలో మా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి మన ప్రజలందరూ కళ్యాణదుర్గ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపించే ఏర్పాటు చేస్తాను. అలాగే ఏదైతే ఉందో 1,00,000 సభ్యత్వాలు మన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి రావడం అనేది గొప్ప విషయం. నన్ను అడిగారు విజయవాడ వెళ్ళిన తర్వాత ఇదంతా మీరేదో చేయించారని. ఇది పూర్తిగా ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నా, ఇది ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ముందుండి సభ్యత్వాలు తీసుకొని ఈరోజు మనకి 1,00,000 సభ్యత్వాలు రావడం జరిగింది. దీంట్లో ప్రజలు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఇతర పార్టీ వాళ్ళు కూడా వచ్చి మనలో సభ్యత్వం తీసుకున్నారంటే ఇది మన పార్టీ మీద ఉన్న విశ్వాసం, నారా చంద్రబాబు నాయుడు నమ్మకంతోనే ఈరోజు 1,00,000 సభ్యత్వాలు రాష్ట్రంలో చేయడం జరిగింది. అలాగే మన ప్రాంతంలో 1,00,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారి కృషి. ఏదైతే ఆ రోజు ఏదైతే మన నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారో ఈ రోజు వరకు కూడా అదే అడుగుజాడల్లో మేమందరూ కూడా పయనిస్తున్నామని తెలియజేస్తున్నాం. మీరు ఒకసారి కూర్చోండి. అప్పకి ఒకసారి ఏం బాధపడదు, మేమంతా ఉన్నాం కదా, మీకు ఏమైనా అవసరం
సెట్టూరు మండలం లక్ష్మంపల్లి గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు కళ్యాణదుర్గం గూబనపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతి చెందిన కుటుంబ సభ్యులను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి వారికి మనోధైర్యం చెప్పి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చి వారికి ఆర్థిక సహాయం అందజేసిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్ర బాబు గారు. మీరు టోల్ ఆత్మకూరు ఆ టోల్ ఇక్కడ ముందుకి టోల్ నీకు లేదన్నా ముందు లేదు సార్ ఎవరమ్మా అందరూ కళ్యాణ్ కూతురా బాబు డెలివరీ 5 ఏళ్ళు చదివిందా బ్రెడ్ స్కూల్కి పోతున్నావా లేదా మీరు ఇచ్చేసి ఏమైందమ్మా ఆరోగ్యము కొద్దిగా ఎనికి నిలవడం నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాలు కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రతంతో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛ భారత్ రాష్ట్ర ప్రభుత్వము స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అంటే ప్రతి నెల 3వ శనివారంను ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆదేశించున్నారు. కావాలి మనం అభివృద్ధిలో ఇప్పటి వరకు చాలా వెనుకబాటుతనం ఉన్న ముఖ్యంగా కళ్యాణదుర్గం పట్టణంలో ఈ పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడ కూడా దుమ్ము తూలి ఏదైనా పేపర్లు ఇట్లాంటివి కూడా కనపడుకునే చేసుకునే బాధ్యత మనందరి పైన ఉంది. దీనికి ముఖ్యంగా అధికారులందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా వాళ్ళు ఏదైతే మనకు సహకారం అందిస్తున్నారో ప్రజలందరూ కూడా దాన్ని గమనించి ఆ విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
మీకందరికీ కూడా ఎమ్మెల్యే గారికి జోహార్ ఎన్టీఆర్ జోహార్ 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 ఎన్టీఆర్ జోహార్ జోహార్ వర్ధిల్లాలి తెలుగుదేశం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి సురేంద్ర బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మన మహానాయకుడు ఏదైతే మనం కోరుకుంటున్నామో ఆ నాయకుడి ద్వారా అన్నీ కూడా ఈరోజు మన ముందుకు వస్తున్నాయంటే అది మన ఎన్టీ రామారావు స్థాపించిన నాయకుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఆ రోజు స్థాపించారు. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంటే ఈరోజు పార్టీ వేరైనా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులే కొనసాగుతున్నారు. 2 రాష్ట్రాల్లో కూడా చాలా మంది మంత్రులు గాను ఇతర పార్టీల్లో నాయకులు గాను అలాగే మన రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే తెలుగుదేశం పార్టీని ముందుండి నడుపుతున్నారో ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందంటే ఆ రోజు మనం స్థాపించిన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అనే చెప్పాలి. ఇంతకు ముందే మేము మన పార్టీ కార్యాలయంలో ప్రజావేదికలో ఎవరైతే 82 నుంచి ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చాలా సీనియర్ నాయకులు అందరూ కూడా మన పార్టీలో ఉన్నారు, ఒకరు బీజేపీలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సన్మానించి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈరోజు ఆనందంగా వాళ్ళు ఒక్కసారి మేము ఎన్టీ రామారావు పూలమాల వేయాలంటే ఎంతో నాకే చాలా ఆనందం అనిపించింది. వీళ్ళ మధ్యలో నేను ఉండడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఏదేమైనా కూడా మన రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. అన్ని రకాలకు కూడా మనం ముందుకెళ్తున్నాం. మన ప్రజా సమస్యలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని తీర్చాల్సిన బాధ్యత ప్రజానాయకులుగా మా పైన ఉంది. ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంతో నమ్మకంతో ఎన్నుకొని మమ్మల్ని అసెంబ్లీకి పంపడం, అది ఎప్పుడైతే మీరు మా మీద బాధ్యత పెట్టారో ఆ బాధ్యత ప్రకారం నడుచుకోవడం కూడా ఎంతైనా అవసరం. ఏదేమైనా కూడా మనం 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, అలాగే ఒక ఇల్లు కావచ్చు, అలాగే కట్టుకోవడానికి గుడ్డ కావచ్చు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆ స్లోగన్ అందుకున్నారో ఈ రోజు కూడా అవి కొనసాగుతున్నాయి. ఆ రోజు కట్టిన ఇండ్లు కూడా ఈ రోజు అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నాయంటే అది ఎన్టీ రామారావు గారి చలువే. ముఖ్యంగా మన కళ్యాణదుర్గ ప్రాంతంలో చాలా వరకు కూడా వెనుకబడిన ప్రాంతం. మనం ఎన్నికల్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే సంబంధించి భైరవానది ఏదైతే ఉందో ఈ 114 చెరువులకి నీళ్ళు ఇస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ హామీని నెరవేరుస్తాం. రాబోయే కాలంలో మన చంద్రబాబు నాయుడు గారే వచ్చి పనులు ప్రారంభిస్తారు. చాలా మంది రైతులు కాలువలు భూములు ఇచ్చి వాళ్ళకి ఇంకా కూడా డబ్బులు పడలేదని చాలా మంది ఈ మండలంలో కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఎంత త్వరగా వీలైతే త్వరగా వాళ్ళకి డబ్బులు వచ్చి ఏర్పాటు చేద్దాం. డబ్బులు పడిన తర్వాత కూడా పనులు ప్రారంభించి మన 114 చెరువులు నీళ్లు ఇచ్చి రైతుల కోరిక ఏదైతే ఉందో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అలాగే అందరూ కూడా అదే కోరుకుంటున్నాం. ఏదేమైనా కూడా ఒకటే చెప్తున్నా, మనం ఆ రోజు ఎన్నికల సమయంలో ఇదే కాలనీకి నేను మొదటిసారిగా కుమార్ని నాయకుల్ని చెట్టు నాయకులందరినీ పిలుచుకొని ఇదే ఏసీ కాలనీలోకి రావడం జరిగింది. ఆ రోజు కళ్ళతో నేను చూసాను. ఏ ఒక్కరు కూడా ఇంటి బయటకు వచ్చి పలకరించిన అవకాశాలు లేకుండా అంత భయభ్రాంతులకు గురి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో ఒక్కరు కూడా బయటకు రాకోకుండా అందరూ కూడా లోపలే కుమిలిపోతూ మమ్మల్ని స్వాగతం పలికారు. ఏదేమైనా కూడా ఇంకొకసారి మా
మా చిత్తూరు మండల నాయకుల ద్వారా మా కుటుంబ సభ్యులను ఇంకొకసారి ఇదే కాలనీకి పంపించాను. భరోసా ఇవ్వండి, మనం వాళ్ళకు తోడుగా ఉంటాం, అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉంటాం, ఏదేం అవసరమైనా మీకు ఉంటామని మా కుటుంబ సభ్యుల్ని మన నాయకుల ద్వారా ఈ కాలనీలోకి పంపించడం జరిగింది. అప్పుడు వచ్చారు ముందుకి, అప్పుడు బయటకు వచ్చారు, మాకు పెన్షన్స్ తీసేస్తారు, మాకి ఇంకోటి తీసేస్తారు, మాకి రావాల్సినటువంటి కట్ చేస్తారు, ఈ రకాలుగా భయభ్రాంతులకు గురవుతున్నారు అని చెప్పడం జరిగింది. మీరేం భయపడవద్దండి, వచ్చేది మన ప్రభుత్వమే. మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే నిర్ణయం అయింది మన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాలన చేస్తారని చెప్పి. అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో మన ప్రభుత్వం రానే వచ్చింది. అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా అనే స్థాయి 2019 నుంచి 2024 వరకు అలాంటి భ్రమ కల్పించారు ఆ ప్రభుత్వ నాయకులు, అలాంటి ప్రభుత్వ నాయకులు. అంటే మన ప్రభుత్వం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు నాయకులు అసలు వాళ్ళని అనుకుంటేనే ఒక గొప్ప అనుభూతి. నేను ఈరోజు వాళ్ళ మధ్యలో ఉండడం కూడా నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎప్పుడైతే మనం ఎన్నికల్లో ఆ రోజు ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ రోజు మనం కూడా ప్రమాణం చేయడం జరిగింది. ఏ ఒక్క అవినీతికి అవకాశం లేకోకుండా మన ప్రాంతాన్ని మన సంపదని ఇక్కడే ఉండేటట్టు చూస్తాం తప్ప అవినీతికి పోకోకుండా కాపాడే బాధ్యత నాదని ఆ రోజు మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే కొనసాగిస్తున్నాం. ఖచ్చితంగా అన్ని అభివృద్ధి బాటలకు ఇప్పుడిప్పుడే అన్ని లైన్లోకి పడుతున్నాయి. అన్ని కూడా మనకు కావాల్సిన చాలా గ్రామాల నుంచి కూడా మండలాల నుంచి కూడా మన హెడ్ క్వార్టర్ కళ్యాణ్ కూడా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. అవన్నీ కూడా నిర్మించుకునే బాధ్యత తీసుకున్నాం. ఖచ్చితంగా అన్ని కూడా నిర్మిద్దాం. అన్ని రోడ్లు కూడా పిల్లలు కావచ్చు, చాలా గ్రామాలు కూడా ఆర్టీసీ బస్సులు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఆ విషయం కూడా మా నాయకులకి చెప్పాం. చాలా రోడ్లు ఇన్ని కావాలి. ఏదైతే పంచాయతీరాజ్ సంబంధించిన రోడ్లు ఏదైతే కనీసం అన్ని రోడ్లు కలిపితే ఒక 600 అంటే పోవడానికి అంటే యాక్సిడెంట్లో అగ్రగామిలో ఉన్నాం మనం. నిన్న రాత్రి ఇదే భూనిపల్లిలో ఒక మన ముస్లిం సోదరులకి యాక్సిడెంట్ జరిగింది, లక్ష్మంపల్లికి సంబంధించిన వాళ్ళు. అలాగే ఈ రోజు కూడా ఇప్పుడైతే మన సోదరుడు చెప్పాడు చెర్లోపల్లిలో కూడా ఇంకొక యాక్సిడెంట్ జరిగింది. అంటే ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయంటే కారణం ఒకటే మనం తెలియజేయాలి. ఒకటే సరైన రోడ్డు సదుపాయం లేక ఏదో ఒక చోట తార్ రోడ్డు కనిపిస్తే ఆ రోడ్లు ఆనందంగా స్పీడ్గా ప్రయాణం చేయాలనే ప్రయత్నంలో ఇలాంటి యాక్సిడెంట్లు కూడా చాలా వరకు జరుగుతున్నాయి. ఏదేమైనా కూడా రాబోయే 5 ఏళ్లలో అన్ని రోడ్లు కూడా వేసుకుందాం, అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి చేసుకుందాం. మనం మన ప్రాంతాన్ని తీర్చిదిద్దే బాధ్యత మీరందరూ నా పైన పెట్టారు కాబట్టి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతవరకు ఎందుకంటే చిత్తూరు మండలంలో ఈ రోజు కూడా నాకు ఈ కాలనీ అమితమైన ప్రేమ. ఎప్పుడు మీరు అందరూ కూడా మాకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఎప్పుడు తోడుగా ఉండండి, మీకు కూడా మేము ఎప్పుడు తోడుగా ఉంటాం. మీ సమస్యలు ఏమైనా కూడా మన అధికారులైన ఎంఆర్ఓ గారు అలాగే ఎంపీడీఓ గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి మీ సమస్యలు మా పార్టీ నాయకుల ద్వారా మన పార్టీ నాయకుల ద్వారా కూడా అన్ని కూడా మీకు ఏ సమస్య ఉన్నదో పరిష్కరించే బాధ్యత వాళ్ళు మా ద్వారా తీసుకుంటారని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడే కుమార్ సర్పంచ్ అడిగారు, మాకు బసంపల్లిలో వాటర్ ప్లాంట్ కావాలని చెప్పాడు. ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ కూడా రాబోయే నెలలో ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ కూడా బసంపల్లికి ఏర్పాటు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ నిధులు కావచ్చు, అలాగే ఇతరత్ర వేరే వాళ్ళ నుంచి తీసుకునే నిధులు కావచ్చు, లేదా మా కంపెనీ నిధులు కావచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే చెప్తున్నానో అవి పూర్తిగా ఏదైతే ఈ వాటర్ ప్లాంట్లు ఈ డెవలప్మెంట్లు చిన్నవి ఏదైతే చెప్తున్నావో అన్ని పూర్తిగా మా కంపెనీకి సంబంధించిన నిధులతోనే ఈ వాటర్ ప్లాంట్లు అన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభను తెలియజేస్తున్నాను. అలాగే కుమార్ ఎన్టీ రామారావు విగ్రహం వచ్చే వర్ధంతి లోపల లేదా జయంతి లోపల మాకు కావాలని చెప్పి అడగడం జరిగింది. అది కూడా ఎంఆర్ఓ గారికి చెప్తున్నా, స్థలం ఎక్కడన్నా చూసి దాన్ని చెప్తే ఆ స్థలాన్ని ఒక ఎన్టీ రామారావు
కనకదాస్ ఉన్నారు, అంబేద్కర్, వాళ్ళలో మనం అన్ని రకాలు కూడా బాగుంటుందని ఉంటుందనే ఆశ. మంచి మన ఫెరర్ గారు కూడా విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళలో మన ఎన్టీ రామారావు విగ్రహం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మన నాయకులు కోరడంతో విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సభలో తెలియజేస్తున్నాం. మారక్క కమలమ్మ, నాగలక్ష్మి, వనజమ్మ, వనజమ్మ